power, strength, courage, love, mixture of everything. And I give this credit to your family, the way they have brought you up. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అందం అరిగిపోయే వరకు ఉంటే డబ్బు ఖర్చు అయ్యే వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఒకప్పుడు తన గ్లామర్తో పర్ఫార్మెన్స్తో కుర్రాళ్ళందరినీ ఒక ఊపేసిన సిమ్రన్ ఇప్పుడు తెల్ల జుట్టుతో సరిగ్గా నడవలేని స్థితిలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రీసెంట్గానే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో మనల్ని అలరించిన సిమ్రన్కి ఇంత సడన్గా అసలు ఏమైంది అని ఆమె ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే అసలు సిమ్రన్కి ఏమైంది? నిజంగానే సిమ్రన్ ఆ దారుణమైన వ్యాధితో బాధపడుతుందా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా సొంత చెల్లెల్ని సిమ్రన్ ఎందుకు కాపాడుకోలేకపోయింది? సిమ్రన్ నిజంగా కమల్ హాసన్ని సీక్రెట్గా పెళ్లి చేసుకుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు సిమ్రన్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. మీలో సిమ్రన్ అంటే ఎంతమందికి ఇష్టం, అలాగే ఆమె చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది అనేది కామెంట్ చేసి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సిమ్రన్ అసలు పేరు రిషిబా నవాల్. ఈమె 1976 ఏప్రిల్ 4న ముంబైలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లి పేరు శారదా నవాల్ కాగా తండ్రి అశ్విన్ నవాల్. ముంబైలో కొన్ని రకాల బిజినెస్లు చేస్తూ కుటుంబాన్ని బాగా సెటిల్ చేశారు అశ్విన్ నవాల్ గారు. ఇక సిమ్రన్ కి మోనల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెలతో పాటు సుమిత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. సిమ్రన్ స్కూల్ విషయానికి వస్తే ఆమె ముంబైలోని వసోబాలో ఉన్న సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ముంబైలోని ఒక ఫేమస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసింది. చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండే సిమ్రన్ కి సినిమాలు చూడడం చాలా ఇష్టం. అలాగే తన డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్ చేయాలనుకుంది. అయితే సిమ్రన్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆమెకి డి మెట్రో ఛానల్లో వచ్చే సూపర్ హిట్ ముకాబ్లా అనే షోకి యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటికి సిమ్రన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 1993లో మొదలైన ఈ షో వల్ల ఆమెకు అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆ షో చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సావన్ కుమార్ తను తీయబోయే సనం హర్జే సినిమాలో సిమ్రన్ కి సెకండ్ హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారు. అలా ఒక్కసారిగా సినిమా ఛాన్స్ రావడంతో సిమ్రన్ కి ఏమీ అర్థం కాలేదు. ఇక ఈ విషయంగా ఆమె తన తండ్రితో మాట్లాడగా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం, వెళ్లి చెయ్యి అన్నారు. దాంతో సిమ్రన్ ఆ సినిమాకి ఓకే చెప్పేసింది. ఇక ఆ తర్వాత సనం హర్జే సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో జరగగా 3 నెలల పాటు సిమ్రన్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఇక ఆ సినిమాకి గాను సిమ్రన్ కి 30,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంది. ఈ సినిమా టైంలోనే డైరెక్టర్ సావన్ కుమార్ గారు రిషిబాలాగా ఉన్న ఆమె పేరుని సిమ్రన్ గా మార్చారు. ఇక 1995 ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆడలేదు. అయినా కూడా సిమ్రన్ లుక్స్ చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కి నచ్చడంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా సిమ్రన్ ముక్తార్ బాలా, బ్రహ్మచారి, అమితాబ్ బచ్చన్ నిర్మించిన తేరే మేరే సప్నే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇక అప్పుడే ఆమెకి మిథున్ చక్రవర్తి నటించిన అంగారా సినిమాలో సోలో హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత 1966లో మలయాళంలో ఇంద్రప్రస్థ అనే సినిమా చేసి సిమ్రన్ ఆ తర్వాత సుమన్ హీరోగా నటించిన అబ్బాయి గారి పెళ్లి సినిమాతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సంవత్సరమే శివకుమార్తో సింహద మరియు సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన సిమ్రన్ తలపతి విజయ్ నటించిన వన్స్ మోర్ అనే సినిమాలో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా చాలా సినిమాల్లో సిమ్రన్ నటించగా అవన్నీ కూడా సూపర్ హిట్ అవడంతో కాలీవుడ్ లో సిమ్రన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అప్పటికే ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే. తమిళ్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సిమ్రన్ తెలుగులో కూడా వడ్డే నవీన్తో, ప్రియా ఓ ప్రియా, శ్రీకాంత్తో మా నాన్నకి పెళ్లి, నాగార్జునతో ఆటో డ్రైవర్ సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలతో సిమ్రన్కి తెలుగు, తమిళ్లో వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. ఇక ఆ టైంలోనే ఆమెకు బాలకృష్ణ నటించిన నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ చేసే ఛాన్స్ వచ్చింది. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమాతో సిమ్రన్కి తెలుగులో కూడా బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె తమిళ్లో విజయ్తో చేసిన తుళ్ళాత మనము తుళ్ళం సినిమాతో ఒక అందురాలుగా నటించి తమిళనాట ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో నాగార్జునతో నువ్వొస్తావని పేరుతో రీమేక్ చేయగా మొదట సిమ్రన్ ఆ సినిమాలో నటించను చెప్పింది. కానీ ఆ తర్వాత నాగార్జున రిక్వెస్ట్ చేయడంతో సిమ్రన్ తమిళ్లో చేసిన ఆ క్యారెక్టర్ని మళ్ళీ తెలుగులో కూడా చేసింది. అలా ఏప్రిల్ 5, 2000లో రిలీజ్ అయిన నువ్వొస్తావని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో సిమ్రన్కి స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అలా ఆ తర్వాత సిమ్రన్ తమిళ్లో వాలి, జోడి, పంచతంత్రం, బ్రహ్మచారి, రమణ సినిమాలతో సూపర్ హిట్ సాధించగా తెలుగులో బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు, నరసింహనాయుడు, సీమసింహం, చిరంజీవితో డాడి, మృగరాజు, కలిసుందాంరా, ప్రేమతోరా వంటి సినిమాలు చేసింది. అలా హరికృష్ణతో కలిసి సీతయ్య సినిమాలో నటించిన సిమ్రన్కి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్స్ కారణంగా అవకాశాలు తగ్గిపోయి కృష్ణ భగవాన్తో జాన్ అప్పారావు 40+ సినిమాలతో యాక్ట్ చేసింది.
అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక అలా ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ సినిమాలకి రీ ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక సిమ్రాన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తన చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన బిజినెస్ మ్యాన్ అయిన దీపక్ బుగ్గాను 2003లో పెళ్లి చేసుకుంది. అయితే తనకి పెళ్లి అయిందనే విషయం ఇండస్ట్రీలో తెలిస్తే సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయని సిమ్రాన్ ఆ విషయాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. ఇక ఈమెకి అడియాన్, అర్ధన్ అని 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. సిమ్రాన్ చెల్లెలు మోనాలు కూడా అక్కబాట్లోనే హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమె 7 తమిళ సినిమాలు, 1 కన్నడ, 1 తెలుగు, 1 హిందీ సినిమాలు చేసి సిమ్రాన్ అంత కాకపోయినా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ మే 22న ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇక ఒకప్పుడు తన అందంతో ఎంతో మంది కుర్రకారులను ఊపేసిన సిమ్రాన్ కెరియర్ స్టార్టింగ్లో సినిమా అవకాశాల కోసం రాజ్ కపూర్ ఫ్యామిలీతో చాలా చనువుగా ఉండేదని అప్పట్లో అందరూ అనుకునేవారు. సినిమాల్లో స్టార్ అయ్యాక కూడా సిమ్రాన్ పేరు విజయ్, అజిత్, సూర్యలతో గట్టిగా వినిపించింది. అయితే కమల్ హాసన్తో మాత్రం సిమ్రాన్ డేటింగ్ కూడా చేసింది అని, ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని, సిమ్రాన్ని పెళ్లి చేసుకోవడం కోసం కమల్ హాసన్ తన 2వ భార్యకి విడాకులు ఇచ్చాడని అప్పట్లో కాలీవుడ్ మీడియాలో న్యూస్ ఒక రేంజ్లో వైరల్ అయింది. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని, తనతో సినిమా చేస్తున్న టైంలో కమల్ హాసన్ గారికి డివోర్స్ అవ్వడంతో అప్పుడు అందరూ అలా అనుకున్నారని సిమ్రాన్ చెప్పింది. ఇక ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో సిమ్రాన్ మనందరినీ ఆకట్టుకోగా త్వరలోనే విక్రమ్తో ధ్రువ నక్షత్రం సినిమాతో మన ముందుకి రాబోతుంది. అయితే ఈ మధ్య సిమ్రాన్ గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండగా అందులో తెల్ల జుట్టుతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో సిమ్రాన్ కనబడింది. దాంతో ఆమెకి ఏదో వ్యాధి ఉందని, అందుకే ఆమె అలా అయిపోయిందని కొంతమంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. సిమ్రాన్కి ఇప్పుడు 55 ఏళ్లు పైగా ఉంటాయి. అందుకే వయసు మీద పడి అలా మనకు కనబడుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిమ్రాన్ సినిమాల్లో మీకు ఏ సినిమా అయితే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.